ఐదేళ్ల జగన్ పాలనపై తనతో బహిరంగ చర్చకు రావాలన్న చంద్రబాబు సవాల్కి కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. అసెంబ్లీలో చర్చకు రాకుండా పారిపోయిన చంద్రబాబు ఇప్పుడు సవాల్ చేయడం విడ్డూరంగా ఉందని అంబటి రాంబాబు అంటుంటే జగన్ని సవాలు చేసే స్థాయి చంద్రబాబుకు లేదని మండిపడుతున్నారు కొడాలి నాని. చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఆ సవాల్ ఏంటంటే దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. ఏనికంటావు చర్చకు రావాలా? సిగ్గుంది అసలు నీకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గున్నటువంటి రాజకీయ నాయకుడివేనా నువ్వు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఏంటంటే రాంబాబు గారు ఎలా అడుగుతున్నారు అంటారేమో. ఏది చర్చ? చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ? చర్చించవలసినటువంటి ఏ వేదిక? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ. ఆ శాసనసభలో చర్చించవయ్యా బాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి చర్చించు అంటే నేను చర్చించను, నా వల్ల కాదు. ఇక్కడ పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు. వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది, ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి, చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి? 3 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవగలనా లేదా అని చెప్పి మిణుకుమంట చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ సైజు ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైజు ఎంత? 170 సీట్లలో పోటీ చేసి 151 సీట్లో గెలిచినాడు. 25 పార్లమెంట్లకు పోటీ చేసి 22 పార్లమెంట్లు గెలిచాడు. రాజ్యసభలో 11 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అసెంబ్లీలో ఉన్నటువంటి 58 ఎమ్మెల్సీలు ఉంటే మండలంలో దాంట్లో 43 44 ఆయనకు ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఎవడున్నాడు? రాజ్యసభలో ఒక మెంబర్ ఉన్నాడా?